ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మాట్లాడుకుంటే చాలా వీడియోలో మాట్లాడుతున్నాం. మరి జెట్ స్పీడ్లో వెళ్తున్నటువంటి ధరలు ఒక్కసారి అదే స్పీడ్గా వెనక్కి వచ్చేసాయి. మనం అనుకున్నాం చాలా వీడియోలో ఇంత ఫాస్ట్గా వెళ్తుంది, మరి ఇంత ఫాస్ట్గా పడిపోతుంది అంటే చెప్పలేమన్నారు. మరి ఎందుకు పెరిగింది, ఎందుకు తగ్గుతుంది అంటే? నో, బేసికల్గా మెటల్కి అయితే డిమాండ్ ఉంది. గోల్డ్కి సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నమాట నిజం, అండ్ సిల్వర్ని ఇండస్ట్రీ ఎక్కువ వాడుతుంది, అండ్ సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నమాట నిజం. బట్ టూ మచ్గా మూవ్ అయింది. 1 yearలో 220% మూవ్ అంటే న్యాచురల్గానే మన ప్రాఫిట్ బుకింగ్ కూడా అదే సివియర్గా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే గోల్డ్ ఆల్మోస్ట్ 90% పెరిగింది 1 yearలోనే. ఆ టూ మచ్ స్పీడ్ ఉన్నప్పుడు ఏంటంటే జనం అంత లాస్ట్ వరకు ఉంటారు. ఇక లాస్ట్లో అందరూ ఒకేసారి ప్రాఫిట్ బుక్ చేసుకున్నప్పుడు పట్టణం స్టార్ట్ అవుద్ది. అయితే ఈసారి రీజన్ మాత్రం ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్ కాదు. అంటే వరల్డ్ వైడ్గా ఏం చేశారంటే ఈ సెంట్రల్ ఎక్స్చేంజ్లు అన్నీ కూడా అంటే డిపాజిట్లని పెంచుకుంటూ పోతున్నారు. ఈ కాల్డ్ ఇనిషియల్ మార్జిన్. మనం ఏదైనా ఒక ఫ్యూచర్ కాంట్రాక్ట్ తీసుకుంటున్నారనుకోండి, బయ్యర్ కొంత డబ్బు కట్టాలి, సెల్లర్ కొంత డబ్బు కట్టాలి. అంటే ఏ రోజుకి ఆ రోజు మార్కెట్లో వాలిడిటీ ఎక్కువ అవుతుంది అనుకోండి, ఇద్దరిని డిపాజిట్లు పెంచుకుంటూ పోతుంటారు. అట్లా 12% ఒకప్పుడు ఉండేది కదా, 13, 14, 20, 25, 30, 40 ఇట్లా 68% దాకా వచ్చింది. అది ఈవెన్ ఈ February 2 నుంచి నిన్నటి నుంచి కూడా ప్రపంచంలో చాలా ఎక్స్చేంజ్లో రేట్లు పెంచారు. మళ్ళీ ఇలా పెంచుకుంటూ పోతున్నప్పుడు డిపాజిట్ మనీ లేదనుకోండి, పొజిషన్ క్లోజ్ చేసుకోవాలి కదా. అట్లా లూజర్ క్లోజ్ చేసుకొని ఇటు విన్నర్ క్లోజ్ చేసుకుంటే మరి కొన్నిది ఎవరు? ఆ ఫోర్స్ తోటి మార్కెట్ పడిపోయింది. అందుకే 30% సింగిల్ డే పట్టడం మామూలు విషయం కాదు. అది క్లియర్గా లిక్విడిటీ స్క్వీజ్ జరుగుతుంది అనమాట. లిక్విడిటీ బాగా డ్రై అయిపోయింది, ఇంకా అమ్మటం బీనైంది అనమాట. అట్లా 3 రోజుల నుంచి కంటిన్యూ, జస్ట్ 3 రోజులు పడింది మార్కెట్. తిరిగి చూసుకుంటే 3 రోజులు ఇంత జరిగింది అనిపించేలాగా అనమాట. అంత స్పీడ్ పడిపోయింది. అంటే ఈరోజు మార్కెట్ బౌన్స్ అయిందండి. ఈరోజు వరల్డ్ వైడ్గా అన్ని మార్కెట్లు బౌన్స్ అయింది. ఇండియాలో అయితే సిల్వర్ 12% ప్లస్లో నడుస్తుంది ఇప్పుడు, అండ్ గోల్డ్ అయితే 5% ప్లస్లో నడుస్తుంది. గోల్డ్కి డ్యామేజ్ తక్కువ జరిగింది కానీ బట్ సిల్వర్కి మాత్రం చాలా హెవీ జరిగింది. అఫ్కోర్స్ పెరగడం కూడా హెవీగా పెరిగింది. ఇప్పటి నుంచి ఏం జరగచ్చు అంటే ఈ లిక్విడిటీ స్క్వీజ్ అంతా అయిపోయింది కాబట్టి స్టేబుల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇప్పటి నుంచి 4-5 days కనుక మార్కెట్ స్టేబుల్ అయింది అనుకోండి, పడకుండా ఉందనుకోండి, ఇంకా మార్కెట్ ఇంకా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. అయితే పాత హైట్లో వస్తాయి అంటే ఇట్ టేక్ 2 to 5 months పడుతుంది, అంత ఈజీగా రావు. ఎందుకంటే చాలా మంది లాస్ అయి ఉన్నారు కాబట్టి మళ్ళీ అవన్నీ రికవర్ అంటే చాలా టైం పడుతుంది. ఇప్పటి నుంచి ఏంటంటే కొంచెం పెరిగినా సరే సెల్లింగ్ రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట ఆ భయంతో. అందుకని పాత స్పీడ్ ఉండదు కానీ బట్ స్టిల్ మనం కొనుక్కోవచ్చు. మీరు ఏదైనా సరే ఒక 4-5 years అలా ప్లానింగ్ అనుకుంటే ఎవ్రీ మంత్ లాగా ఎస్ఐపీలు తీసుకుంటే పెద్ద ఇబ్బంది ఏం లేదండి. లంసం పెడితే ఇబ్బందే. బట్ ఈసారి ప్రాబ్లం ఏంటంటే జనాలు క్రెడిట్ కార్డు లోన్ పెట్టి తీసుకున్నారు, అప్పులు చేసి కొనుక్కున్నారు, ఉన్న బంగారం లోన్లు పెట్టి వచ్చిన డబ్బులతో కొన్నారు, ఇట్లా టూ మచ్ లివరేజ్ పొజిషన్ తీసుకున్నారు. అలాంటి వాళ్ళు చాలా పెయిన్ ఉంది ఈసారి. అంతే. అంటే ఇలా ఫ్లక్చువేట్ అవుతున్న టైంలో మరి ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను అదే అంటుంది, ఒకేసారి పెట్టమాకండి, ఒకేసారి బల్క్లో పెట్టమాకండి. అసలు యాక్చువల్ సింగిల్ అసెట్ చాలా రిస్కీ. నిన్న కూడా నేచురల్ గ్యాస్ 28% డ్రాప్ అయింది. అంటే బడ్జెట్ రోజు ఈక్విటీ మార్కెట్ 800 పాయింట్లు పడింది. ఈరోజు మార్కెట్ మళ్ళీ 800 పాయింట్లు పైకి లేచింది. అందుకని అది ఎప్పుడు గ్యాప్ అప్ అవుద్దో, ఎప్పుడు గ్యాప్ డౌన్ అవుతుందో ఏది మన కంట్రోల్లో లేదు. ఇలా కంట్రోల్ అయిన అసెట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం భారీగా. అందుకని బెస్ట్ ఏంటంటే ఒక 4-5 years టైంలో ఎవ్రీ మంత్ లాగా కొన్నారనుకోండి ఎస్ఐపీ లాగా, ఇలాంటివి డిస్కౌంట్ అయిపోతుంటాయి. ఎప్పుడు ఈ కండిషన్స్ ఉండవు కదా స్టేబుల్ అయిన తర్వాత. అందుకని ఎప్పుడైనా అసెట్స్ హ్యాపీనెస్ ఇవ్వాలి తప్ప పెయిన్ ఇవ్వకూడదు. రేపొద్దున ఎక్కడెక్కడ ఓపెన్ అన్నట్టు ఉండకూడదు అనమాట. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉందంటే ఎస్ఐపీలో కొనుక్కుంటే వెళ్ళండి. అదర్వైజ్ గో ఫర్ మల్టీ అసెట్. మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం డిస్కస్ చేసాము, పెయిన్ తక్కువ ఉండాలంటే గో ఫర్ ద మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ అని. కాబట్టి మార్కెట్లో ఇంతతో పెయిన్ అయిపోయిందంటే అవును టెంపరీగా అయిపోయినట్లు లెక్క. అర్జెంటుగా మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్తుందంటే అంత ఈజీగా వెళ్దాం. ఇట్ టేక్ months to years టైం డెఫినెట్గా. నేను అనుకోవడం ఏంటంటే 6 నెలలు పట్టింది అనుకుంటున్నాను మళ్ళీ పాత హైట్ పోవాలంటే. అంటే గోల్డ్ అయితే 1,20,000 దగ్గర మంచి సపోర్ట్ ఉంటుందండి. అది దాటి పట్టడం హై ఇంపాసిబుల్. ఈ మొన్న రిప్లో అయితే 1,30,000 దాకా వచ్చింది. ఆ రేటు మంచి రేటు గోల్డ్ ఎస్ఐపీలు కొనడానికి మాత్రం. కేఎస్ఐ కూడా ట్వీట్ చేశారు కదా సార్, మరి తగ్గినప్పుడు కొనుక్కోవాలి, రేపు పెరిగినప్పుడు లాభాలు వస్తాయి అంటే డెలాగ్లో ఎవరైనా కొడతారు కాళ్ళు కూర్చున్న వాళ్ళు. బట్ ఎండ్ ఆఫ్ ది వాళ్ళు కొంటున్నా లేదని కూడా ఇంపార్టెంట్ కదా. బట్ గుడ్ అడ్వైజే కదా. అంటే కొనుక్కోవచ్చు అంటారు ఈ టైంలో. నేను అంటుంది ఏంటంటే ఒకటి అసెట్ ఎందుకు కొందాం అనుకుంటున్నారు ఫస్ట్ క్వశ్చన్. మీరు కొందాం అనుకుంటున్నారు, ఎందుకు కొందాం అనుకుంటున్నారు సెకండ్ క్వశ్చన్. ఎందుకు కొందాం అనుకుంటున్నారు అంటే ఇప్పుడు తగ్గింది కదా మళ్ళీ పెరిగిపోతుంది. ఏ అసెట్ అయినా సరే పెరిగిద్దని కురిగితే కొంటాం చాలా తప్పండి. అది ఎందుకు పెరిగిద్ది? అది పెరగకుండా నెక్స్ట్ ఏమొద్ది, ఒక 20-30 పడితే ఏమొద్ది, ఆ మూడింటికి ఆన్సరించి కొనుక్కోండి ఏదైనా సరే. ఓకే, నాకేదో ఒక 5 సంవత్సరాల తర్వాత కావాలనుకుంటే నీకు కొంటే అర్థం ఉంది, కానీ రేపటికే కావాలంటే మాత్రం అది పెరిగితే ఏమొద్దు, నెక్స్ట్ పడితే ఏమొద్దు, ఎఫెక్ట్ అవుతారు కదా. అందుకని స్పెక్యులేటివ్ థింగ్స్ చాలా రిస్కీ, కానీ
బట్ 4-5 ఇయర్స్ పాయింట్ ఆఫ్ లో ఉంటే నీకు ఓకే. ఒక రింగ్ చేయించుకుందాం అనుకుంటున్నావు, గోల్డ్ కావాలి, ఇన్స్టాల్మెంట్లో కొనుక్కుంటూ పోండి, అర్థం ఉంది. లేదా ఒక చైన్ చేయించుకుందాం అనుకుంటున్నావు, ఇన్స్టాల్మెంట్లో కొనుక్కుంటూ పోండి, 2 ఇయర్స్కి నువ్వు చేసుకోవచ్చు, అట్లా కొనుక్కోవచ్చు. అప్పుడు పడ్డప్పుడు నీకు ఇబ్బంది ఉండదు. కొన్ని మనీ కోసం చేస్తున్నాను, ఎవరి మంత్ ఈటీఎఫ్ లా కొనుక్కుంటే వెళ్ళండి, మీరు ప్రాఫిట్ ఉన్నప్పుడు అమ్మండి, పడుతుంది. బట్ ఫీచర్స్ ఆప్షన్స్ ఈ టైపు ప్లస్ 1 వీక్ కోసం బెట్ కట్టడం చాలా దారుణం. అందుకే మీరు వాలటిలిటీ చూశారు కదా, రోజు 10 అవుతుంది. వాలటిలిటీ 2 అంటే అది మదర్ ఆఫ్ ద ఆల్ ద స్పెక్యులేషన్స్. అవసరం అక్కడికి వెళ్ళి అంతగా ట్రాప్ అవటం అవసరం లేదు. అండ్ కన్జర్వేటివ్గా ఉండండి, అండ్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేసుకుని తప్ప షార్ట్ టర్మ్ కోసం ట్రై చేసి లోపలికి వెళ్ళి ట్రాప్ అవ్వద్దు. ఓకే, ఎనహో గోల్డ్ కొందాము అనుకున్న వాళ్ళకి డిస్కౌంట్ సేల్ కాబట్టి ఈ టైంలో బెటర్. ఎస్ఐపీలు కొనుక్కోండి, ఒకేసారి మాత్రం పెట్టమాకండి. అంటే పెళ్లి సీజన్ ఎట్టగా సమ్మర్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఇదైతే గుడ్ న్యూసే. ఇప్పటివరకు ఎట్టగా అందుబాటులో లేదు, ఇప్పుడు కొంచెం అందుబాటులోకి వచ్చింది కాబట్టి వాళ్ళు కొనుక్కోవచ్చు. బట్ ఏదైనా సరే లంప్సం లోడ్ చేయకుండా ఎస్ఐపీ లోడ్ చేయడం బాగుంది. లాస్ట్ టైం జరిగినటువంటి మన క్లాసెస్ లో ఎవరెవరు జాయిన్ అయ్యారు, మీరు దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒకసారి వాటి గురించి. బేసిక్గా మనం ప్రతి ఈటీఎఫ్ ఇండెక్స్ ఫండ్ మ్యూచువల్ ఫండ్ ప్రోగ్రాంలో మనం డిస్కస్ చేసేది ఓన్లీ వాటి గురించే ఉంటుందండి. ఐ థింక్ 55 మెంబర్స్ ఏమో జాయిన్ అవుతున్నారు. 3 days క్లాస్, డైలీ 2 hours చొప్పున. అండ్ రివ్యూస్ అయితే బాగానే ఉంది. సో ఫర్దర్గా మన క్లాసెస్ గురించి ఒకసారి. అంటే ఎవ్రీ మంత్ మనం లిటర్లీ 2 classes కండక్ట్ చేస్తూనే ఉంటాం. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్కూల్ అవుతున్న పై నెంబర్పై పింగ్ చేశారనుకోండి, టీమ్ డీటెయిల్స్ పాస్ చేస్తుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే ఎన్రోల్ అవ్వచ్చు. బేసికల్గా ఏంటంటే మార్కెట్ సర్టనిటీ ఉన్నా అన్సర్టనిటీ ఉన్నా అండ్ స్మూత్గా మార్కెట్లో రైడ్ అవడానికి ఏంటంటే స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ వద్దు అనుకున్న వాళ్ళకి ఈ ప్రోగ్రామ్స్ బాగా సూట్ అవుతుంది అనమాట. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద పింగ్ చేయండి. సో వ్యూవర్స్, మరి స్టాక్ మార్కెట్ ఎన్లి సుందరామరెడ్డి గారివి February 14 నుంచి 16 వరకు ఈవినింగ్ 6 to 8 AM ఆన్లైన్ క్లాసెస్ అయితే నిర్వహించబోతున్నారు. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. మరి ఈటీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, ఏ బెస్ట్ షేర్స్ ఉన్నాయి, బెస్ట్ ఫండ్స్ ఏమున్నాయి, మరి ఈ క్లాసెస్ కనుక అటెండ్ అయితే డైరెక్ట్గా మీ సార్తో మాట్లాడి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. మరి ఇంకా ఏంటంటే మంచి బిజినెస్ స్ట్రాటజీస్ కానీ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ చేయొద్దు, స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రాంలో అందించబడుతుంది. ఈ వీకెండ్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.